నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన కథ పేరు అనుకూలవతి. ఒక గ్రామంలో గోపన్న అనే రైతు ఉండేవాడు. అతనికి కొంత పొలము, 2 ఆవులు ఉండేవి. ఒకసారి గోపన్న భార్య, మనకి ఒక్క ఆవు చాలు, రెండోది కూడా దేనికి, దాన్ని సంతకు తీసుకుపోయి అమ్మేయి, నిలవ ఉన్న 100 రూపాయలకు మరి కాసిన్ని చేరుద్దాం అన్నది. గోపన్న ఆవును సంతకు తోలుకుపోయాడు. కానీ అక్కడ దానికి బేరం తగలలేదు. గోపన్న సాయంకాలం దాకా ఎదురుచూసి ఆవును తిరిగి ఇంటికి తోలుకురాసాగాడు. దారిలో గోపన్నకు ఒక మనిషి గుర్రంతో ఎదురై గోపన్న ఆవును అమ్మే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకుని తన గుర్రాన్ని ఆవుకు మారకం వేసుకున్నాడు. గోపన్న గుర్రాన్ని తీసుకువస్తూ ఉండగా మరొక మనిషి మేకను తోలుకుంటూ వస్తున్నాడు. గోపన్న వాడికి తన గుర్రాన్నిచ్చి మేకను తీసుకున్నాడు. మరికొంత దూరం పోయాక గోపన్నకు బాతు గలవాడొకడు కనిపించాడు. వాడికి మేకనిచ్చి బాతును తీసుకున్నాడు గోపన్న. ఇంకా కొంత దూరం పోయిన గోపన్న ఒక కోడి పుంజును తీసుకున్నాడు. గోపన్నకు ఆకలి దహించుకుపోతున్నది. అందుచేత ఒక గ్రామంలో అతను కోడిపుంజును అమ్మి ఆ డబ్బుతో పూటకోళ్ల ఇంట భోజనం చేసి చీకటి పడ్డాక తన గ్రామం చేరుకున్నాడు. అతను తన ఇల్లు చేరబోతూ ఉండగా పొరుగున ఉన్న రైతు రామన్న కనిపించి, సంతలో ఆవును అమ్మబోయావటగా, ఎంతకమ్మావేమిటి అని అడిగాడు. ఆవుకు గిరాకీ లేదు, గుర్రానికి ఆవును మారకం వేశాను అన్నాడు. మరి గుర్రమేది అన్నాడు రామన్న. దాన్ని మళ్ళీ మారకం వేసి మేకను తీసుకున్నాను అంటూ గోపన్న జరిగిందంతా రామన్నకు చెప్పాడు. రామన్న అంతా విని ముక్కు మీద వేలేసుకుని, అరేరే, ఎంత పని చేసావు గోపన్న, నిక్షేపం లాంటి ఆవును పిడికెడు మెతుకులకు అమ్మి ఉత్త చేతులతో తిరిగొచ్చావా? ఇవాళ నీ భార్య చేతిలో నీకు చివాట్లు తప్పవులే అన్నాడు. నా భార్య నేనేం చేసినా అర్థం చేసుకుంటుంది అన్నాడు గోపన్న. ఇవాళ మాత్రం నువ్వు చేసిన పని నీ భార్య సహించదు, కావలిస్తే పందెం కడదాం అన్నాడు రామన్న. నా దగ్గర 100 రూపాయలున్నాయి, అవి పందెం కాస్తాను అన్నాడు గోపన్న. నీ భార్య నిన్ను చివాట్లు పెడుతుందని నేను 100 రూపాయలు పందెం వేస్తాను, పద మీ ఇంటికి అంటూ రామన్న గోపన్న వెంటపడి వాళ్ళింటి దాకా నడిచాడు. గోపన్న లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది గోపన్న భార్య. ఆవును ఎవ్వరూ కొనలేదు, దాన్ని గుర్రానికి మారకం వేశాను అన్నాడు గోపన్న. ఎప్పుడైనా ఆవు కన్నా గుర్రం మెరుగే కదా అన్నది భార్య. కొంత దూరం వెళ్ళాక గుర్రాన్నిచ్చి ఒక మేకను తీసుకున్నాను, దాన్ని కూడా మార్చి బాతును తీసుకున్నాను, బాతును మార్చి కోడిని తీసుకున్నాను, దాన్ని అమ్మి ఆ డబ్బులు పెట్టి భోజనం చేశాను అన్నాడు గోపన్న. అవునా, చాలా మంచి పని చేశావు అన్నది గోపన్న భార్య. సంభాషణ అయిపోయిందని గ్రహించి భార్య అతన్నేమీ అనలేదని తెలుసుకుని పందెం ఓడిపోయిన రామన్న 100 రూపాయలు తెచ్చి గోపన్నకి ఇచ్చుకున్నాడు. భార్యాభర్తల మధ్యన ఉండవలసిన అనుకూలతను గురించి తెలియజేసిన ఈ చిన్ని కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.